ఇంకా మాకన్నా ముందే పెళ్లి కూతురు వచ్చేసిందనమాట. ఇంకా పెళ్లి కూతుర్ని శ్రీకాకుళంలో ఒక టెంపుల్‌లో అయితే కూర్చోపెట్టారు. దీన్ని దుర్గాలమ్మ టెంపుల్ అని చెప్పి అంటారు. చాలా పాత గుడి. ఎవరెవరో పెళ్ళిళ్ళకి పెళ్లి కూతురిని తీసుకొని రావడానికి ఇక్కడికే వచ్చామనమాట. ఇప్పుడు మా చెల్లికి కూడా ఇక్కడే పెళ్లి కూతురిని తీసుకొచ్చి ప్రదానం అయితే చేస్తారు ఈ గుడిలోనే. ప్రదానం అంటే మీ అందరికీ తెలుసా? కుంకుమ బొట్టు పెట్టేసి పసుపు బొద్ద అయితే వేస్తారనమాట. దానికన్నా ముందు ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ అయితే చేపిచ్చారు. పూజ అయితే చేపిచ్చి టైం అయ్యేలోగా ఇక్కడ బొద్దు అన్నీ వేసేస్తారనమాట. సో అట్లా మా అత్త వాళ్ళైతే తనకి బొద్దు బొట్టు అవన్నీ వేస్తున్నారు. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఈ మేకప్ కూడా మా ఫ్రెండ్నే చేసింది. మీలో ఎవరికైనా తన డీటెయిల్స్ కావాలంటే మీకు ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ కమెంట్ డౌన్ దేర్. చాలా అంటే చాలా బాగా చేస్తుంది అండ్ వెరీ న్యాచురల్ మేకప్. అండ్ అదే కాకుండా ఇంకా ఇక్కడ పానకం బిందె ఇవన్నీ తెచ్చేసి మా అత్త వాళ్ళందరూ తను ఒక చైర్లోనైతే కూర్చోబెట్టి కొబ్బరికాయ అట్టిపళ్ళు అవన్నీ తన ఒడిలో పెట్టేసి పసుపు అయితే రాస్తారు. ఇంతకుముందు అయితే ఫేస్ అంతా రాసేవారు. ఇప్పుడు చాలా మైల్డ్గా చిన్నగా పసుపు అయితే రాసేసి దాని దగ్గర అయితే బొట్టు పెట్టేస్తారనమాట. ఎవరైతే వాళ్ళ బాగారులు ఉన్నారో వాళ్ళందరూ చక్కగా బొట్టు అయితే పెట్టేస్తారు. పెట్టేస్తే ఇంకా తను వాళ్ళ అమ్మాయి అని అనిపించుకునేటట్టు వాళ్ళ ఇంటి పేరు గల అమ్మాయి అయిపోయింది అని చెప్పి అయితే అంటారు. సో అట్లా అవన్నీ రాసేసేసి ఇంకా చిన్న బెల్లం ముక్క పానకము ఇవన్నీ తాగిపిస్తారనమాట. తాగిపించి తను ఇంకా వాళ్ళ అమ్మాయి షీ ఈస్ దేర్ గర్ల్ అని చెప్పి అయితే చెప్పుకుంటారనమాట. దాన్నే ప్రధానం అని చెప్పి అంటారు. చాలామంది అంటారు ప్రధానం అయితే సగం పెళ్ళి అయిపోయినట్టే అని చెప్పేసేసి. అట్లా ఆ రోజు మార్నింగ్ అయితే 11 లోపు ప్రధానం చేయాలి. సో 11 లోపు ప్రధానం అయితే కంప్లీట్ చేసేసారు టెంపుల్లోని. ఇక్కడ పెళ్ళికొడుకు ఉండాల్సిన అవసరం అయితే ఉండదు. అమ్మాయి ఉంటే సరిపోతుంది. పెళ్ళికొడుకు ఈజ్ నాట్ మ్యాండేటరీ. కానీ ఇన్ సమ్ కేసెస్ పెళ్ళికొడుకు కూడా ఉంటారు. ఇక్కడైతే తను మా మాయ వాళ్ళ అమ్మాయి తనకు ఆడపడుచు అవుతుందన్నమాట. బెల్లం తినిపించి తను వెల్కమ్ చేస్తున్నారు.